నమస్తే. ఇవాళ స్పిరిచువల్ జర్నీలో మేము సిద్ధగురుతో మాట్లాడుతున్నప్పుడు మాకు జరిగిన ఒక డిస్కషన్స్ అన్నమాట. నేను గురుగారితో అడిగాను, ఇలాగా లైఫ్లో అందరూ కూడా హ్యాపీగా ఎవ్వరు బ్రతకట్లేదు, అందరికి ఏదో ఒక సమస్యలు ఉంటున్నాయి, దానికి సొల్యూషన్స్ తెలియకుండా అందరూ అల్లాడుతున్నాము, ఎందుకని ఇలా ఉంటుంది? మనం ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే అది సక్సెస్ అవుతుందా లేదా తెలియదు, ఏదైనా ఏం వర్క్ చేయాలన్నా అది సక్సెస్ అవుతుందా లేదా మనకు తెలియదు. సో ఎలాగ ఇలాంటి లైఫ్లో చాలా కష్టంగా ఉంది, దీనికి సొల్యూషన్ ఏం లేదా అని అడిగాను. వెంటనే ఆయన నన్ను అడిగారు, మీకు తెలిసిన సొల్యూషన్స్ ఏమిటి అని అడిగారు. నేను చెప్పాను, ఇలా హారోస్కోప్ చూడడం. అప్పుడు హారోస్కోప్ చూసి అస్ట్రాలజీలో ఆ ప్లానిటరీ పొజిషన్స్ ప్రకారం మన లైఫ్ని మనం తీసుకుని వెళ్ళడం, అక్కడ ఏదైనా మైనసెస్ ప్లస్ అవి ఉండింది అనుకోండి దాన్ని కరెక్షన్ చేసుకోవడం ప్లానిటరీ పొజిషన్లో. అదే మాకు తెలుసు, అస్ట్రాలజీ చూడడం ఒకటే మాకు తెలుసు అని చెప్పాను. నేను చెప్పేది కరెక్టేమా, ప్లానిటరీ పొజిషన్స్ రైట్, మనం పుట్టేటప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, కానీ అది మారుతూనే ఉంటుంది కదా ప్లానిటరీ పొజిషన్స్. అప్పుడు మనకి ఇంతవరకు ఉన్న సేజెస్ కానీ పెద్ద ఋషులు మునులు అంతా కూడా పుట్టేటప్పుడు ఉన్న ప్లానిటరీ పొజిషన్స్కి అప్పుడు చూసిన హారోస్కోప్కి తర్వాత మారిపోతూనే ఉన్నాయి వాళ్ళ లైఫ్ కూడా. ఎప్పుడు కూడా అది ఒక్కరాగా నిలకడగా ఉండదు కదా అని చెప్పారనమాట. అయితే మరి మార్గం ఏమిటి దీనికి? ఎలా వచ్చి ఒక పర్సన్స్ వచ్చి మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా లైఫ్లో అని మనం ఎలా తెలుసుకోగలము అని అడిగాను అనమాట. అప్పుడు ఆయన చెప్పారు, మన దగ్గరే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది నేచర్, మన సృష్టి. మనం పుట్టేటప్పుడే మన చేతిలోనే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది, దాన్ని బట్టి మన లైఫ్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. బ్లూ ప్రింట్ అని ఆయన చెప్పినది మన చేతి రేఖలట. ఈ చేతి రేఖలు అంటే జెంట్స్కి రైట్ హ్యాండ్ రేఖ, లేడీస్కి లెఫ్ట్ హ్యాండ్ రేఖ, అంటే ఫుల్ పామ్ అనమాట. ఫుల్ పామ్లో ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, జెంట్స్ అయితే వాళ్ళు బిజినెస్ చేయాలి అనుకున్నారనుకోండి, రైట్ హ్యాండ్లో బిజినెస్ రేఖలు ఉంటాయట పామిస్ట్రీలో. ఆ బిజినెస్ రేఖలు ఉంటే రైట్ హ్యాండ్లో సరిపోతుంది కదా అనుకోకూడదు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో కూడా అది ఫామ్ అయి ఉండాలట. రైట్ హ్యాండ్లో మనం చూడాలి, అందులో ఉండాలి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో కూడా అది ఉంటే అప్పుడు మనం బిజినెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఉంది అన్నా మళ్ళీ అది పని చేయదు జెంట్స్కి. సో రైట్ హ్యాండ్లో ఉంటేనే అది వచ్చి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే కూడా పని చేస్తుంది అనమాట. అది కరెక్ట్ అయిన పొజిషన్ మనం తెలుసుకోవడం కోసం అనమాట. ఇప్పుడు రైట్ హ్యాండ్లో కొంచెంగా ఫామ్ అయింది, లేదు అసలు లేదు బిజినెస్ గురించి అంటే డెఫినెట్గా మనం బిజినెస్ చేయొద్దు అంటారనమాట. అది నీకు ఇప్పుడు బిజినెస్ చేయడానికి నీకు కరెక్ట్ అయిన టైం కాదు, ఇది చెయ్యొద్దు అంటే ఇంక జీవితకాలం అంతా చేయకుండా ఉండాలంటే ఎవ్రీ ఇయర్ 12 monthsకి ఒకసారి మన చేతి రేఖలు మారుతాయట. జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా మారుతాయట. ఆ 12 monthsకి ఒకసారి మన పుట్టినరోజు తర్వాత మారుతూ ఉంటుందట. ఒకవేళ కొద్ది రోజుల వరకు మనం బిజినెస్ చేయలేకపోయాం, తర్వాత మనం బిజినెస్ చేసి సక్సెస్ వచ్చింది అంటే ఆ బర్త్డే తర్వాత మనకి రేఖ మారినట్టు, అది ఆయన చెప్తారనమాట. ఇప్పుడు పిల్లలు లేదు, మగవాడి చేతుల్లో రైట్ హ్యాండ్లో పిల్లల రేఖ ఉంది అని అంటే 99% పుట్టడానికి ఛాన్స్ ఉంటుందట. సో ఇప్పుడు పిల్లల రేఖ లేదు, మగవాడి చేతుల్లో రైట్ హ్యాండ్లో లేదు, ఆడవాళ్ళ చేతుల్లో లెఫ్ట్ హ్యాండ్లో పిల్లల రేఖ లేదు అంటే ఇంకా పిల్లలు పుట్టడానికి 99% అవకాశం ఉండదట. ఏదైనా అడాప్షన్ తీసుకోవడం బెటర్ ఊరికే ట్రై చేయడం కన్నా అని చెప్పారనమాట. సో లేడీస్కి లెఫ్ట్ హ్యాండ్ కదా, ఇప్పుడు లేడీస్కి పెళ్ళి చేయాలి, లెఫ్ట్ హ్యాండ్లో పెళ్లి రేఖ ఉంది అని అంటే మళ్ళీ రైట్ హ్యాండ్లో కూడా చూడాలట. రైట్ హ్యాండ్లో కూడా ఆ పెళ్లి రేఖ వచ్చిందా అని అంటే పెళ్ళికి కరెక్ట్ అయిన ఇది కుదిరినట్టు అనమాట. ఇంకా లేదు రైట్ హ్యాండ్లో ఇంకా పెళ్లి రేఖ రాలేదని అంటే ఇంకా టైం రాలేదు, యూ హ్యావ్ టు వెయిట్ అని అర్థం అంట. సో మనం తొందరపడి మనం చేసామనుకోండి, ఆ పెళ్ళి వెడ్డింగ్లో కూడా మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, దానిలో వాళ్ళకి హ్యాపీ ఒక లైఫ్ ఉండదు. తర్వాత ఎప్పుడైతే ఆ రేఖ మారుతుందో ఆ తర్వాత వాళ్ళకి మారుతాయట. ఇది చాలా దాచిపెట్టిన కొన్ని రహస్యాలట ఇవన్నీ కూడా. సో అని చెప్పేది ఏంటంటే మీ రాతలు, మీ బ్లూ ప్రింట్స్ మీ చేతిలోనే ఉన్నాయి. దీన్ని బట్టి మనం హ్యాపీగా మీ లైఫ్ని చూసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పాతకాలం శిల్పాలు ఉంటాయి కదా గుళ్ళల్లో, ఆ శిల్పాలలో కూడా ఉంటాయట. శిల్పాలలో చేతి రేఖలు గీసి ఉంటారట. ఆ రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఒకేలాగా గీతలు ఉంటాయట. ఆ రేఖలు చూస్తే అవి కూడా తెలుస్తాయట మనకి. అలాగే ఇవన్నీ రాజుల కాలం నుంచి రాజులు కూడా వాటి చూసుకొని దాని ప్రకారం వాళ్ళ ఒక లైఫ్ని వాళ్ళు మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళట. ఎప్పటి నుంచో ఓల్డెన్ డేస్ నుంచి ఉందట ఇది.
ఎందుకంటే మనం పుట్టింది మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాము అని తెలుసుకోవడానికి. అలాగే చేతులు దేవుడి దగ్గర చేయి జాసి ఇలా అడగాలి అంటారు కదా, దాని అర్థం ఏం చెప్తున్నారంటే చేయి జాసినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో నీకు ఒకేలాగా ఉన్నాయా రేఖ? మగవాళ్ళైతే నీ రైట్ హ్యాండ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఉందా? ఆడవాళ్ళైతే నీ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదే రైట్ హ్యాండ్లో కూడా ఉందా? ఇలా తెలుసుకోవడం కోసమే మనం చేయి జాసి దేవుడి దగ్గర అడుగుతాము. అప్పుడైనా నీ రేఖని చూడు అని చెప్పకుండా మనం చెప్తున్న విషయం అని చెప్తారనమాట. ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళకి రైట్ హ్యాండ్ రేఖ. కానీ ఒక చేతిలో మాత్రం ఉంటే సరిపోదు, 2 చేతుల్లోకి ఆ రేఖ రావాలి. ఇది 12 మంత్స్కి ఒక్కసారి మారుతుందట. ఇప్పుడు మనకి కరెక్ట్గా లేదు అంటే మళ్ళీ 12 మంత్స్ తర్వాత మనకి మారిపోవచ్చు ఆ రేఖ. మారినప్పుడు దాన్ని మనం దాన్ని యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు మనం చేయొద్దు అని అంటే ఎప్పుడు చేయొద్దని కాదు, 12 మంత్స్ తర్వాత ఆ రేఖ మారింది అని అంటే మనం బిజినెస్లోకి వెళ్ళచ్చు. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్లో పిల్లల రేఖ ఉంది అని అంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లల రేఖ వాళ్ళకి లేదు అని అంటే మగవాళ్ళకి ఉంటే కూడా పుట్టడానికి ఛాన్స్ ఉంది, ఆడవాళ్ళకి లేకపోతే పుట్టడానికి ఛాన్స్ లేదట. అది రైట్ హ్యాండ్లో మారాలి, మారకపోయినా లెఫ్ట్ హ్యాండ్లో లేకపోతే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదట. అది ఆయన చెప్పిన విషయం. కానీ అదే హస్బెండ్కి ఉంటే అది జరుగుతుంది అని చెప్పారనమాట. ఇలా మన చేతిలోనే మన బ్లూ ప్రింట్ ఉంది అన్నది చాలా మంచి ఒక న్యూస్ అనుకుంటాను మనకి. ఎందుకంటే మనం హారోస్కోప్లు, అస్ట్రాలజీ చూసుకుంటూనే ఉంటాము, కానీ ఇది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందరూ మనకి పామిస్ట్రీ తెలిసి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే 2 చేతుల్లో ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్లో చూస్తాము, రైట్ హ్యాండ్లో కూడా సేమ్ మారినప్పుడు, మగవాళ్ళకి రైట్ హ్యాండ్లో చూస్తాము, లెఫ్ట్ హ్యాండ్లో కూడా సేమ్ మారినప్పుడు మనం మన లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ దారిలో వెళ్తామట. అది న్యాచురల్గా మారుతాయి. ఆ మారినప్పుడు మనకి సక్సెస్ఫుల్ వే అనేది ఆటోమేటిక్గా దొరుకుతుందట. అది మనం ఇంకా తెలుసుకున్నాం కాబట్టి మన రేఖని మనం చూసుకొని దాని ప్రకారం కూడా మన లైఫ్ని మనం ఎన్నుకోవచ్చు. ఎలా అని మనం చేసుకోవడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఆయన మాతో షేర్ చేసిన విషయం. ఇది రాజుల కాలం నుంచి వాళ్ళు కూడా ఇలాగే చేస్తారట. ఇప్పుడు కొంతమందికి బిజినెస్ చేయకూడదు, వర్కే చేయాలని ఉందనుకోండి అని చెప్పేది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు మీదైనా బిజినెస్ పెట్టి అందులో మనం వర్కింగ్ పార్ట్నర్ లాగా వర్క్ చేసినట్టుగా కూడా మనం శాలరీ లాగా తీసుకోవచ్చు. సంథింగ్ అన్నిటికీ ఉన్నాయి దారి, కానీ ఇలాగే నాకు కావాలి అని మాత్రం మనం కోరుకోకూడదు. ఎలా వచ్చి నేచర్ మనకి చూపిస్తుందో అలా మన బ్లూ ప్రింట్ చూపిస్తున్న దారిలో మనం వెళ్ళిపోతుంటే చాలా ఈజీగా ఉంటుంది లైఫ్, హ్యాపీ లైఫ్ ఉంటుంది. అన్ని విధాల నాట్ ఓన్లీ స్పిరిచువల్ గ్రోత్, అన్ని విధాలు మనం ఎలా కావాలో మన లైఫ్ని హ్యాపీ లైఫ్గా తీసుకెళ్ళడానికి ఇదన్నీ కూడా ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మీకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.